నల్లనరకన్నారు లోకాన్ని కూడా లగ్గమాడి శంకరుడు అంటే చూసిన కొడుకనాదా అనాడి కాలమైన చూడు బిడ్డ ఈనాడు కాలమైన శంకరుడు దానం వేయించుకోవాలంటారు. శంకరుడు దానం అంటే లగ్గమేనా? ఇల్లు లగ్గం దానం ఎంచుకోలేగారంటే అల్లవల్ల బిడ్డు గుండవల మునిగిన రాసిచ్చిన సామాన్ సకల సామాన్ ఎప్పుడు కొనుకొచ్చిన కొడుకునాదా చేసుకునే మనిషికి మాత్రం నాదా ఇంటికి బాసింగి కడతాడు. శేఖరుడికి మాత్రం చూసిన కొడుకనాదా సులానికి బాసింగం కట్టరు బిడ్డ. చేతికి మాత్రం చూసిన కొడుక రాగి బెడి వేసిండు, 2 బెడి వేసిండు బిడ్డ. మెడల మాత్రం చూసిన కొడుక చేసుకున్నట్టు కాదు బిడ్డు. మరి అప్పుడు మాత్రం చూసినప్పుడు నా యొక్క వారం నా యొక్క దినం ఉన్నది కాదా? నా యొక్క వారం నాడు చూసినప్పుడు అయినా జబ్బుకు దూల పంచం ఇచ్చిండు. దూల పంచం దేనికి ఇచ్చిండు బిడ్డ? అనుకున్న దానికి ఇచ్చిండు. ఇంకా సోమవారం నాడు చూసిన కొడుకనాదా ఊరంతా బిచ్చబడిగా కొన్న మంచిదే కానీ చూసిన కొడుకు 5 వీళ్ళు అన్నది కాలేదు. ఇంటి ముంగడు పోయి చూసిన కొడుకనాదా రాయసరి చోగు అంటే ఆయన బిడ్డ వాడు బిచ్చం పెడతాడు. ఆడి కాలం నడిచిన కొడుక మూలం దాని చూసిన కొడుక నాయన మూలం మంది ఎత్తే బిడ్డు ఆయన బయలు పాత్ర పడతాను బిచ్చవాడు కత్తాందా అందుకోసం కొడుకనైనా పోర శంకరుడు అంటే చూసిన కొడుకనైనా రాజ్యానికి రాజు దేశానికి దేవుడు కళ్ళవాడే చిత్ర కళ్ళవాడే వాడి మాట్లాడుతున్నాడు కొడుకు. నీ యొక్క కొడుకు తెచ్చినా కానీ నీ యొక్క భర్త తెచ్చినా కానీ ముట్టుడు పట్టవరు పట్టుడు పట్టవరు బిడ్డు. ఎవరన్నా నీకెట్లా ముట్టుడు రావాలంటే చూసిన కొడుకనాదా మళ్ళా దారం వేసుకున్నాడు నచ్చిపోతా చూసిన బిడ్డ. 5 రోజులు అప్పుడు మాత్రం దారం వేసుకున్న నచ్చిపోతా చూసిన కొడుక అట్లా బిడ్డు ఇలో కాపోలే ముట్టినట్టు పడుతుంది. అందుకోసం ఎక్కడికైనా శంకరుడు దానం వేసుకున్నారు కాబట్టి బిడ్డ అడ్డ కొట్టు పెట్టింది కాబట్టి
అవమానం లేదు బిడ్డు ఏటిగా సాప ఎదురెక్కినట్టు పాల ఎదురెక్కుతా ఉన్నది కొడుక కిందేటి లోకాలు ఉన్నాయి మీదేటి లోకాలు ఉన్నాయి 7 లోకాలు 14 లోకాలు ఎప్పుడు కలిసినాయి బిడ్డు నడిగడ్డ పుట్టింది మాతృనాలా నడిగడ్డలు చూసిన కొడుక నరలోకం పుట్టేది ఉన్నది నరలోకం పెరిగేది ఉన్నది ఏడుకున్న వాడు ఉన్నమ్మా ఎత్తుకున్న వాడు బిడ్డ వాడు వాడి పిల్లకు అక్కడికి వెళ్ళేది కొంత జానలేదు పానెత్త పోయి కాల పెట్ట కాలపోది భాష బాగురు బిడ్డ ఇక్కడ మహిమలు ఉన్నాయి బాగా తెలిసిందలు ఉన్నాయి వారు నెల్ల పిండం బిడ్డు పిల్లలు ఎత్తుకున్నాడు పడక నాదా 21 దినం ఉండలేదు నాదా పిండాన్ని ఎత్తుకుని ఆయన ముచ్చట పెడుతున్నాడు కదా ముద్దులు వాడుతుండు కొడుకు ఆ వారి ముందు కన్యపురి ఏలుగురు సరే వాళ్ళ తొట్టికి స్థాని పెట్టుకు వెళ్ళాడు బద్దు మా శక్తి పౌరులు ఏమంటుంది శంకరుడు నాదా పుట్టినాడు గురువు లేదు పెరిగినాడు మగారం లేకపోయే వారం వారాడి కాలం నడుసిన కొడుకు నాదా చేరిండు ఆ తల్లి బాణమ్మకు కంక పాలు తగ్గిపించండు ఆ ఎక్కడి కాలం నాడు ఎట్టి కాలం నడుసిన పడకనాదా అప్పుడు మాత్రమేనా కంకై గుడాలు వేసిండు తల్లి పేరు పెట్టాలని చెప్పి పిల్ల పేరు పెట్టాలని చెప్పి ఆ కంక పాలు తగ్గిపించే బిడ్డ ఆ కంకై గుడాలు వేసి పేరు పెడతా ఒంటికి బట్టలు వేసిండు బిడ్డు చేతికి మాత్రం పూసలు కట్టిండు మెడల మాత్రం విషపడుక అప్పుడు మాత్రం వాళ్ళ పూస కట్టిండు పేరుల పెట్టి ఊరిలో పెట్టి నాదా మరి సంవత్సరాలు 12 నెలలు ఉన్నాయి బిడ్డ నిజంగా ఉన్నదమ్మా మన వాసం ఉన్నది కాకి గారు ఉన్నది కాకింద పడి ఉన్నది పెట్టపూరు వరం తిరిగి వరం ఉన్నదమ్మా ముత్తగారితో ఎక్కువ వరం ఉన్నది ముత్తగారు ఉన్నది వరం ఉన్నది కొత్త బండి పడి జంగల్లో పోలే మనం వాసం మీద పోలే బిడ్డ నల్లదారి లోకం ఉన్నది చిన్న లోకం ఉన్నది బిడ్డ నల్లదారి లోకం చూసినావా బిడ్డ అనేది ఉన్నదమ్మా పెంచేది ఉన్నది కాబట్టి 9 నెలలు వంటకు 10 నెలలు వంటలు వాడే పిల్ల ఊరు చూసిన పడకనాదా 9 నెలలు అంటే ఇంతవరకు అవుతారు బిడ్డు మగ పిల్లగాడు పుట్టినట్టు అయితే చూసిన నాదా 10 గడియలు రెండంగా నాదా పిల్లగాడు పుట్టాడు కదా బిడ్డ మరి నిన్ను 9 నెలలు మయ్యలేదు 10 నెలలు నిన్ను కనలేదు నేను ఇంటికి తీసుకుపోయి బిడ్డ నేను దాదుకున్నట్టు అయితే కాపల్లో పోరి అంటారు కళ్ళల్లో పోరి అంటారు బిడ్డ కళ్ళల్లా సంతానం లేక 12 ఏళ్ళు అవుతున్నది బిడ్డ
పట్టేడు సంవత్సరాల మీదకి పట్టేడు 50 మందికి ఎంగమ్మ నువ్వు వేండు గౌరమ్మ నువ్వు వేండు మరి ఎవరన్నా చూసినా పడకనైనా పిల్లలు కానీ మాత్రమైనా చెత్త కుండీల వారితే బిడ్డ సెంటోటి వేరుకొని వచ్చి బిడ్డ సాగుకుంటారని చెప్పి బిడ్డ లేని 4 తీరులో మాట్లాడుతుంది బిడ్డ అందుకోసమేనైనా కాకి గర్భం అధికారి బిడ్డ పురుగు తిరిగి వద్దగానే మనం ఉన్నది వద్దగారు వనంలో పట్ల బిడ్డ మాసం మీద మొహాల బిడ్డ 12 నిన్ను బిడ్డ 11 నీళ్ళ దగ్గర బిడ్డ ఒడిగల పోలే అని మాసం ఇవ్వాలి గురుకు పిల్లి ఎంత మంది చెడి 700 వాళ్ళు 200 రూపాయల పరికి పనులు బిడ్డ నెలకు సెట్ కాదు నెలకు సెట్ ఉడికిపోతుంది బిడ్డ 11 నీళ్ళ పండు దొరికితే పొలం దొరుకుతుందమ్మా ఒడి జంగలందరమ్మా ఎల్లగోవన్ పనులు పెట్ట ఒక సెట్టు కట్ట ఒక సెట్టు ఉడికిపోతున్నది తల్లి బాణం ఒక వానడి కాలం నడుచినప్పుడు సీర కట్టింది రేఖ అడిగింది వారి గుమ్మల సొందనైనా బంగారు పట్టు పెట్టిండు గుమ్మల సొందనైనా ఆ ఎల్ల కుంక పెట్టుకుని కొడుకనాదా సబంటి తల్లి బాణం ఒకటి జంగల బొంగ మన మాస మీద బొంగుసిన రాదా ఎంత పనులు చెడు ఇల్లు వాళ్ళు వాళ్ళు పలవరికి పనులు బిడ్డ ఒక సెట్టు కట్టాను ఒక సెట్టు ఉడికిపోతుంది బిడ్డ తిన్నను రేపరం తిన్నను రాయే ఆనందపడి ఉన్నది బిడ్డ పొడు మన పెరిగి మనం ఉన్నది తేనె కడితే ఎగు మనం ఉన్నవి మనం లోపట్ల బిడ్డ చూసింది నవలోకం చూసింది కొడుకనావా చెట్టుకు చెట్టు తీయున్నది గుట్ట గుట్ట తీయున్నది బండ తీయున్నది గుండు తీయున్నది నాదా తల్లి బాణం ఒక తీగు లేకపోయే దిక్కు లేకపోయే రాష్ట్రులు చూసిన కొడుకనాదా వాళ్ళ కట్టె కొరికి నీళ్ళ పాలిక నీళ్ళ నూతుల నీళ్ళు ఎర్రనల్ల చూసిన కొడుక రాత్రినైనా పూలు రాత్రి చూడు బిడ్డ నాయన 12 గంటల టైంలో మాత్రం మన కట్టె కొరకది బిడ్డు నీకు చేరారు బిడ్డ వాళ్ళు పాలించిన కాయలకు కొత్తబంటి వద్దు మరి రాత్రిలో మాత్రం ఆయన పెద్ద పండు పెద్ద మాకులు కొట్టాడు ప్రభుత్వం జీవ జంతువులు చూసిన కొడుకనాయన వాడు జంకలు అందునాయదా వాడు సీక పెడుతున్నాయి 4 గుళ్ళు చూసింది నమ్మలోకం చూసే వరకు నాదా పెద్ద పుళ్ళు వస్తున్నాయి గరమాకులు వస్తున్నాయి గుడ్డలు వద్ద కూతురు వస్తున్నాయి బిడ్డు ఎవరి చేతి కింద నా యొక్క పానం పోతుందని చెప్పి వెంకటికి నైనా వరణ పుట్టింది వాడికి లేక గురించి బాణం మాయ బిడ్డ వరి చేతిలో పట్ల వార చూసింది కొడుకనాదా బండారు పట్టింది గంట మంత్రం వేసి పూజలు కట్టి చెప్ప వెళ్ళి చేస్తాయి పులి మీద తెల్లంగా తెలిసిన కొడుకనాదా పులి మాత్రం నాదా కొనకుండా పోయింది కాబట్టి తల్లి బాణమ్మ పులి మీద ఎప్పుడు ఊకున్నదో కొడుకనాదా 2 చేతులు ఉన్నాయి పోయినాదా 2 చేతులు
మట్టిని కొడకనాదా చేతుల మాత్రం చూసిన కొడకనాదా సూలం మట్టిని కొడక చేతుల మాత్రం చూసిన కొడక శంకు బట్టి ఊపు తగ్గితే ఎదురొస్తాను శివచేతులు మాత్రం చూసినప్పటికైనా ఆనడి కాలమైన చూడు బిడ్డ ఈరడి కాలమైన చూడు నాదా ఉన్నవాడు ఉన్నాడు లేని వాడు ఉన్నాడు గరీబ్ ఉన్నాడు సరీబ్ ఉన్నాడు బిడ్డ ఆ చెట్టు కింద పిచ్చగాడున్నాడు కదా బిడ్డ కోసమే బిడ్డ అదో ఉన్నవాడు అయినా లేనివాడు అయినా గరీబ్ అయినా సరీబ్ అయినా చూడు బిడ్డ చెట్టు కింద పిచ్చగాడైనా చూడు బిడ్డ మరి ఉన్నవాడు వంట చూసిన పడక గుడి కడతాడు బిడ్డు గోపురం పెడతాడు మరి లేని వాడు వంట చూసిన పడక ఇందా మీద వాడి మీద పడి చూసిన బిడ్డ గుడి కడతాడు కానీ బిడ్డ గుడి మీద గోపురం పెట్ట ఓడు కదా అందుకోసమే తల్లి బాణము అందరికి ఒక తీరే ఉండాలా అని చెప్పినాదా అప్పుడు మాత్రం ఆయన ఉన్నవాడు అయినా లేనివాడు కానీ గరీబైన సరిపోయిన చూడు బిడ్డ కింద పిచ్చగాడు అయినా చూసిన పడకనాదా మరి ఆడెక్కడ ఉంటే బిడ్డ నువ్వు కూడా అక్కడనే ఉండాలని చెప్పి వాళ్ళ కాయపత్రం మంది ఇక్కడ వేస్తా వాడు చూసిన పడకనాదా తెల్లారులే చూడు బిడ్డ పొద్దులే చూడు పడక కోడి జీవరాశి చంపటోడు మోసం లేనివాడు వేస్తామని చూసిన పడక పట్టేడు సముద్రాల మీద చెడి ఆవుల మీద ఉన్నవాడికైనా లేనివాడికైనా గరీబికైనా సరీబికైనా చూడు బిడ్డ ఎక్కడ ఉంటా నువ్వు అక్కడనే ఉండాలని చెప్పి బిడ్డ వాళ్ళకాయ కొత్తగా పరిస్థితి ఇస్తామని చెట్ల పెట్టింది బిడ్డ ఆనాడి కారికేది ఈనాడి కారికేది చూడు బిడ్డ నాదా శంకరుని బామ్మలు కాబట్టి ఆ శంకరుని బామ్మలు అంటే చూసిన కనుక తల్లి బాణమ్మకి ఏమైందంటే అలమేనా నరలోకం చూసింది జనలోకం చూసింది కొడుక నోరు లేని పక్షులాయ ఆ గోదల ముఖం చూసింది బిడ్డ గోదల కోస పుచ్చుకున్నది నరు చూడు బిడ్డ అంత పెట్ట లోకాన్ని దొక్కుతుంది చూడు బిడ్డనాదా లోకం చూసిన కొడుకనాదా దొక్కిన కాడ చూసిన కొడుకన ఆయన పాతాలోకం పోతున్నాడు దయ్యమంతా ఎత్తలేదు భూతమంతా ఎత్తలేదు శక్తి అంత ఎత్తలేదు శక్తి ఎత్తలే పగవాడు చేసిండ పగవాడు చేసిండ మంత్రకాడ చేసిండ తంత్రకాడ చేసిండ కట్టబోతు కన్న కొడుక పెట్టబోతు పెద్ద బిడ్డనా మధువు లేదు మైస మధువు లేదు మా నచ్చింది లేదు పూ నచ్చింది లేదు కొబ్బరి మళ్ళీ కత్తరసాల మళ్ళా అన్న
ఉన్నాడా రాజన్న దూలేదు మన నెంబర్ తీసుకున్న సత్తులు ఎప్పుడు వచ్చిండ్ర కొడుక నాదా ఉదిపత్రి చెడలకు ఉదిపత్రి ఇచ్చిండ్ర కొడుక ఆ గుడ్డే వేసేటలకు గుడ్డే వేసారు చేసేటలకు చేసిండ్రు ఆ మహిషాశేషంలో మహిషాశేషాల బిడ్డు ఆ 12 మంది శివసత్ర పూర్ణమైంది ఎల్లదోరా ఏమని మాట్లాడుతున్నది కొడుక శివసత్తి ఏంకమ్మ శివసత్తి కోశమ్మ రాజన్న దూరేటోడా మంజన్న దూరేటోడా వెళ్ళి మల్లన్న దూరేటోడా మల్లన్న దూరేటోడా ఐదు మల్లన్న దూరేటోడా ఏడుగురి వండలారప్పుడు మాత్రం చూసిన కొడుక ఆ యొక్క పేరు గిట్ట బయట పెట్టినట్టు పోతే బిడ్డ పత్తికాయ ఎట్లా కలుగుతుందో బిడ్డ ఆ రీతిలో మీరు వాళ్ళకి సత్యనారాయణ ఆయన వచ్చిన శివసత్రుడు బిడ్డ ఏమని మాట్లాడుతున్నాడు తండ్రి శంకరుడు తల్లి పర్వతమ్మ ఐదాల బిడ్డ మాది లారికున్న బిడ్డ మా తండ్రి విత్తలేడు కదా వెళ్ళిపోతున్నా దగ్గర పోతున్నాడు బిడ్డ అప్పుడు మాత్రం వచ్చినప్పుడు కదా పంటల పంట పోతున్నాడు అప్పుడు మాత్రం వచ్చినప్పుడు నాయన పొద్దుకేడు మేమలు మాకు తెలిసిందలా బిడ్డు కాలుగురు సకాన్ని ఎవరాయి ఏడుకుని సిర్రపారాయతుంటే ఇద్దరు సారా ఇంటికి వెళ్ళాడా పద్దు మా షర్రప్ప గురుకుడు బిడ్డ అప్పటికప్పుడు మొక్కలు పట్టుకుంటాను బిడ్డు అప్పటికప్పుడు నన్ను కలుపు అంటున్నది కడుపుల పిండి ఆడమా ఏం చేసేది పద్దు మా షర్రప్ప గురుకుడు బిడ్డ ఎక్కడి వేరే కానీ ఎల్లైతే లేదు బండి అయితే లేకపోయా కొడుక ఏ రాజ్యం పోలే ఏ దేశం పోలేమంటే చూసామా ఎక్కడి కాలం నాడు ఎట్టి కాలం నాడు చూసాం కొడుక మాటలు సత్యం ఉన్నది మందుకు పత్యం ఉంది కొడుక కాలం నాడు శంఖ పోయిడున్నాడు పదం పోయిడున్నాడు కొడుక అన్నితరమ్మలాట నాదా మరి శంఖ పోయిన దగ్గర పోదాం పదం పోయిన దగ్గర పోదాం అని చెప్తున్నాదా వాళ్ళ దగ్గరికి వచ్చింది కొడుక వాళ్ళ దగ్గరికి వచ్చిన కొమ్మన్నాడు బిడ్డ బస్సు బాకెట్ కొనుక్కరమ్మన్నాడు బాకెట్ కొనుక్కరమ్మన్నాడు బిడ్డ దాపుల బండారు పోసిండు వారదోడా లక్షల భాగ్యవంతుడు బిడ్డు నీకు దయ్యం పట్టలేదు భూత పట్టలేదు శక్తి అక్షేతరం కాదు బిడ్డ పాలెత్త పోది కాల పెడత కలిసి పద్దు మచ్చ బిడ్డ పెద్ద కలిగింది బిడ్డు నీకు ఏడుకోవాలా బిడ్డ ఎత్తుకోవాలంటే బిడ్డ ఆయన మాకు అవ్వాల శుద్ధి లేదు బిడ్డు మా తాత శుద్ధి లేకపోయా మా అమ్మకు లేకపోయా మాకు ఇక్కడికి వెళ్ళి వచ్చింది అక్కడికి ఎత్తుకున్నట్టు అయితే బిడ్డ ఎత్తుకున్నట్టు అయితే బిడ్డ దేవుడు తోడ అవుతుంది దాని దేవుడు దాపు అవుతుంది బిడ్డ దుట్టు పట్ట దొరుకుతుంది దోషిడంబం దొరుకుతుంది నీకు పూత మాత్రం అయిందా ఏలుకొన్న వరకు నాదా మా మామకు లేకపోయే మా మామల
తల్లి కూడా లేకపోయా మరి ఎక్కడికి వచ్చింది పెద్ద నడవ పుట్టిందా మీ ఇంటికాడ పుట్టిందా మీ ఇంటికాడ పుట్టలేదు మా ఇంటికాడ పుట్టలేదు బిడ్డ సట్టేడు సంవత్సరంలో పండుగ ఎప్పుడు పుట్టిందో రాదా పెద్దమ్మకు చూసినప్పటికైనా బంగారి బోర్లల్లో మాత్రమైనా బంగారు పెట్ట వచ్చింది కదా ఆ పెట్టెలో పడ్డ బాల వండుకొని వచ్చింది కాబట్టి తొట్టి 9 నెలలు పండుగ 10 నెలలు ఆ 9 నెలలు కాదేంటి బిడ్డ మరి ఏలంతా రాజ్యం ఇత్తనా అని చెప్పి మాత్రం రాదా కోరుకున్న కొంగర పెడతాయి ఏలంతా రాజ్యం నీకు రాసిస్తానని చెప్పి శంకరుడు ఎప్పుడు అన్నాడు ఒకటి కనాలా ఆ శంకరుడు మాత్రం ఏడు గురిపేస్తా పోయిన చేతిలో పెట్టి కనాలా ఈ యొక్క పిల్లలు దాదుకున్నట్టు ఈ యొక్క బాగా దాదుకున్నట్టు బిడ్డ అమ్మ తగ్గుతుందని చెప్పినాదా ఇదేవిలో కాలంలో మీదేవిలో కాలంలో నడిగడ్డ మీద నరలోకం పుట్టేది ఉన్నది పెరిగేది ఉన్నదమ్మా ఏదుకున్న వాడు ఎత్తుకున్న వాడు ఉన్నాడు ఆ నడక నా లోకం మీద తిన్నబడక తల్లి బాగా విడిచిపెడదామని చెప్పి ఏడు గురిపేస్తా పోయింది ఎప్పుడు విడిచిపెట్టిందో కొడుక నాదా నల్ల లోకాన్ని ఎప్పుడు పట్టుకున్నదో తల్లి బారవ్వా వెంట పట్టోళ్ళను తెలియదు బిడ్డ లేకపోతే ఏరుకున్నట్టు అయితే ఎత్తుకున్నట్టు అయితే బిడ్డ ఎన్ని బంగారం కూతున్నది బిడ్డ మాత్రమేనా పాత లోకం వాళ్ళ కడక పెట్టేవారంటే గట్టుంటది బిడ్డ నాదా ఎత్తుకుంటే ఎన్ని బంగారం ఉంటుంది సొంత మాత్రమైన పాత లోకం పోతుంది కడక కడుపుల పిండాల మా వేసే బతుమా సరదప్ప గురుకులనాయ పొద్దుకేడు మేమలు మార్కెట్ సిందలాయే అక్కడ రాజ్యాల మీద ఎప్పుడు విడిచిపెట్టు దేశాల మీద ఎప్పుడు విడిచిపెట్టు కొడక నాదా అక్కడ ఈ యొక్క లక్క ఉన్నది ఒక హాగ వెళ్ళున్నదమ్మని తట్టి